గుడ్ ఈవినింగ్ అండి. నాకు చిన్న వర్క్ ఉండడం వల్ల డిలే చేయకుండా మీరు వెళ్ళాలి కాబట్టి అడిషనల్ స్పీకర్ నేను స్టార్ట్ చేయమన్నాను. అంటే ఎనీవే సోషల్ మీడియా గురించి సార్ చెప్పుంటారు. అంటే జస్ట్ అంటే నిన్న రెస్టారెంట్లో జరిగినది, మన బోర్గడాలని తీసుకుని వెళ్ళినప్పుడు రెస్టారెంట్ జరిగిన ఇన్సిడెంట్ ఈరోజు వచ్చిన వీడియో పైన కూడా డౌట్స్ అనేది ఉండకూడదు కాబట్టి నా వర్షన్ నేను క్లారిటీ ఇచ్చేస్తాను. అంటే తర్వాత ప్రతిసారి కూడా రాజమర్యాదలను కూడా వస్తుంది. సో అది లేదన్నదికి జస్ట్ నా తరపు నుంచి మళ్ళీ మీరు ఏదైనా డౌట్స్ ఉందంటే చెప్పొచ్చు. దర్ ఈస్ నో సీక్రెట్, నేను అది ఎప్పుడు చెప్తున్నదే. సో ఫస్ట్ ఇన్సిడెంట్లో ఖచ్చితంగా రెస్టారెంట్లో జరిగినది కూడా దాంట్లో ఉన్న ఒక మౌరిష్ అనే వ్యక్తి వాళ్ళ ముందు పిఏగా పనిచేస్తారు. వాళ్ళు వకాలత్కి కూడా వెళ్ళి చాలాసార్లు రాజమండ్రి వెళ్ళి కలవడం జరిగింది. ఆ రోజు కూడా బోర్గడని వాళ్ళ వైఫ్కి అక్కడ నుంచి వాళ్ళు జైలు నుంచి ఫోన్లో మాట్లాడడానికి వీక్లీ వన్స్ ఛాన్స్ ఇస్తున్నప్పుడు కూడా ఈరోజు పీటీ వారిని కనెక్ట్ చేస్తున్నారు చెప్పడం వల్ల వాళ్ళు 10:30కి రాజమండ్రి వచ్చారు. వాళ్ళు ఒకవేళ బయటకు తీసుకుని వస్తారని చెప్పేసి 10:30కి రాజమండ్రి వచ్చారు. కానీ 10:30కి వాళ్ళు రాజమండ్రి వచ్చినప్పుడు మన ఎస్కార్ట్ వాళ్ళని తీసుకొని మంగళగిరికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు. దాన్ని తెలిసిన తర్వాత ఇక్కడ మంగళగిరి కోర్టుకి వాళ్ళు చేరుకున్నారు. అంటే మన ఎస్కార్ట్ 2 o'clock చేరుకున్నారు. వీళ్ళు ఇక్కడ వచ్చారు. ఇక్కడ ఒక ములాఖత్లో సిగ్నేచర్ తీసుకోవడానికి ట్రై చేశారు కానీ అవ్వట్లేదు. అప్పటి నుంచి కూడా వీళ్ళు ఫాలో చేశారు. ఫస్ట్ హోటల్కి వెళ్ళారు. ఫస్ట్ హోటల్కి వెళ్తున్నప్పుడు అక్కడ కొంతమంది వీడియో తీయడము, ఇది సెన్సిటివ్ ముదాయి అని చెప్పి అనుకుని అక్కడ వీళ్ళు వీడియో ఎందుకు తీశారని చెప్పి అక్కడ ఆల్టరేషన్ జరగడము, మొబైల్ని తీసేసి వీడియో ఉందా అని చూడడము, వీడియో లేకపోవడం వల్ల వాళ్ళు వచ్చేసారు. తర్వాత రెండోది హోటల్కి తర్వాత వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత భోజనం చేశారు. అక్కడ ఈ మౌరిషియన్ వ్యక్తి పే చేశారు. సో అది జరిగింది. కానీ దాని వెనక వీళ్ళు ఎవరైనా కాంటాక్ట్ చేసుకొని కానీ అలాంటి యాంగిల్ లేదు. జరిగినది ఇది యాక్చువల్లీ ఖచ్చితంగా దాని మిస్టేక్. దానికి ఇమీడియట్గా ఎవరెవరు ఆర్ఎస్ఐ, ఒక ఏఎస్ఐ, తర్వాత హెడ్ కానిస్టేబుల్ 7 members ఎవరు వెళ్ళారో దీని వెనక వేరెవరైనా ఉన్నారన్నది కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఎవరు లేదు, వీళ్ళు మామూలుగా ములాఖత్తుకి వెళ్తున్న ఇదే సేమ్ టైంలో వెళ్ళారన్నది కన్ఫర్మ్ అయిన తర్వాత వీళ్ళు 7 పైన మాత్రం ఇమీడియట్గా సస్పెన్షన్ చేయడం జరిగింది. ఈ ఎంక్వైరీ కూడా త్వరగా కంప్లీట్ చేస్తాం. వితిన్ 1 weekలో కంప్లీట్ చేస్తూ వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వాళ్ళని పర్మనెంట్గా వాళ్ళని ఎలాగ డిస్మిస్ చేస్తాం ఏమన్నది పైన కన్సల్ట్ చేసి ఫైనల్ డెసిషన్ తీసుకుంటాం. ఇది రెస్టారెంట్ రోజు జరిగినది. ఈరోజు జరిగినది వాళ్ళు ఏ రోజు పోలీస్ కస్టడీ తీసుకొని వచ్చామో పోలీస్ కస్టడీ ఇచ్చినప్పుడు కూడా there are 14 కండిషన్స్తో పాటే జడ్జి మనకి పోలీస్ కస్టడీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన రోజు ఆ వ్యక్తికి 2 ప్రాబ్లం, ఒకటి టెస్టికల్స్ ప్రాబ్లము, ఒకటి ఉన్న 3 daysలో ఆ వ్యక్తి 1 day జీజీఎస్లో ఉన్నారు. దానికన్నా ఆల్రెడీ ఎస్డిపి వెస్ట్ అని చూపించినట్టు ఉన్నారు. సో లేకపోయినా మీరు చూడొచ్చు దాంట్లో 1 day హాస్పిటల్ ఉన్నారు. హాస్పిటల్ ఉన్న దాంట్లో ఆ వ్యక్తికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది కన్ఫర్మ్ అయింది యాక్చువల్లీ. సో ఆన్ దట్ బేసిస్ తర్వాత 2 లాకప్ ఉన్నాయి. ఒకటిలో ఎగ్జామినేషన్ పేపర్స్ అప్పుడే బయటకు తీశారు. తర్వాత కొంచెం సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల కూడా మేము ఏం చేస్తుంటే బయటకు పెట్టడం అనేది జరిగింది. కింద కూర్చోలేకపోతున్నారని ఒక దీనితో పాటు మళ్ళీ టెస్టికల్ ప్రాబ్లము ఇదన్నీ ఉంటాయి కాబట్టి ఆ వ్యక్తి టేబుల్, ఒక నార్మల్ టేబుల్ మీరు చూసారంటే తెలుసు, ఇట్స్ నాట్ అ బెడ్, ఇట్స్ అ టేబుల్. ఓకే, సో అది కాకుండా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది కాబట్టి నెక్ని కిందకి పడుకున్నాక ఒక పిల్లో, బికాస్ పోలీస్ స్టేషన్లో ఏమి జరిగినా మళ్ళీ మనదే బాధ్యత అన్నది క్లియర్ కట్గా ఉంది కాబట్టి ఇట్స్ మినిమం థింగ్ ప్రొవైడెడ్. అది రాజమర్యాదలని చెప్పడం అన్నది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియట్లేదు. నా వైపు నుంచి నేను చెప్పాను యాక్చువల్లీ. సో మనం పోలీస్ కస్టడీ కంప్లీట్ అయ్యి రిటర్న్ చేస్తాము. ఇది 2 ఇన్సిడెంట్ కానీ క్లారిటీ నా తరపు నుంచి. దీంట్లో ఏమి సీక్రెట్ ఏం లేదు. కానీ పోలీస్ స్టేషన్లో ఉన్న ఒక వీడియో అనేది బయటకు వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఇన్సిడెంట్లో అక్కడ ఏమి సీక్రెట్ లేదు, అది నేనే బ్రీఫ్ చేశాను, నేనే మీ ముందున్నాను. కానీ ఆ వీడియో అనేది ఎందుకు బయటకు వచ్చింది, ఎలాగా బయటకు వచ్చింది అనేది కూడా ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేస్తాము. దాంట్లో ఎవరెవరు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాము. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ క్లియర్. ఇది నా తరపు నుంచి. ఇంకొకటి క్లారిటీ అంటే ఇప్పుడు రాజమర్యాదలు అని చెప్పి వాళ్ళకి బోర్గడానికి చెప్తున్నాం. కానీ మనం అరెస్ట్ చేసినది గుంటూరు పోలీసే అరెస్ట్ చేస్తాం. ఓకే, గుంటూరు పోలీసే అరెస్ట్ చేస్తాం. అందరూ మర్చిపోతున్నారు, గుంటూరు పోలీసే అరెస్ట్ చేస్తాము. ఇన్ని రోజులు రిమాండ్లో ఉన్నారు. ఈరోజు అదర్ డిస్ట్రిక్ట్స్ అందరూ కూడా వాళ్ళు పీటీ వారిని కేసులో కనెక్ట్ చేసుకున్నామంటే మనం అరెస్ట్ చేసిన వల్లనే జరుగుతుంది. సెకండ్ థింగ్, ఈవెన్ నందిగామ సురేష్ వాళ్ళది కూడా ఒక కేసే ఉండే.